హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారు ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద షాక్ అని కూడా అయితే చెప్పవచ్చండి. దీంట్లో ఇది ఒక ముఖ్య విషయం అయినా కూడా వివరంగా అయితే చెప్పవచ్చు. ఇది మీకు ఒక ముఖ్యమైన వీడియో అని కూడా అయితే చెప్పవచ్చండి. ఏంటి అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలా చూస్తేనే మీకు అన్ని విధాలుగా అయితే మీకు క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు. అయితే ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఈ రోజు అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అయితే ఈ అప్డేట్ లో రేషన్ కార్డు అనేది రద్దు అయితే చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఈ రేషన్ కార్డుని ఎప్పుడు రద్దు చేస్తున్నారు అని చెప్పి అయితే మనం వివరంగా అయితే తెలుసుకుందాము. ఎవరెవరికి రద్దు చేస్తున్నారు అని చెప్పైనా కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా మనం పూర్తిగా వివరంగా అయితే తెలుసుకుందాము. చాలా మంది రేషన్ కార్డుకి అప్లై చేసుకొని 2-3 నెలలు అవుతుంది, మాకు ఇంకా రేషన్ కార్డు వస్తాయా రావా అని చెప్పి వాపోతున్నారు కదండి. లేక కొత్తగా అప్లై చేసుకోవాలా, ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అని చెప్పి అయితే మనం ఈ వీడియోలో అయితే ఇక ఎందుకండి మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దారులు అందరికీ రేషన్ కార్డు అనేది రద్దు అయితే చేయడం అయితే జరిగింది. గత ప్రభుత్వంలో రేషన్ అనేది వస్తూ ఉన్నాయి, కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, బ్లాక్ లో అయితే అమ్మేస్తూ ఉన్నారండి. ఈ బ్లాక్ లో అమ్మడం ద్వారా ఈ విషయము ప్రభుత్వానికి చేరడం అయితే జరిగింది. అయితే ఈ ప్రభుత్వము మనందరికీ పేదలందరికీ ₹1 బియ్యం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, మాకు రేషన్ వద్దు అని చెప్పి చాలా మంది రేషన్ దగ్గరికి వెళ్ళి తమ్ము పెట్టి వేరే వాళ్ళకైతే అమ్మేస్తున్నారండి. అలా బ్లాక్ లో అయితే అమ్మేస్తున్నారు. కొంతమంది బియ్యం తీసుకోకుండానే మాకు వద్దని చెప్పి వదిలేస్తున్నారు. అలా కాకుండా రేషన్ చాలా మందికి ఎన్నో విధాలుగా అయితే బియ్యం మనకి ఎన్నో విధాలుగా అయితే ఉపయోగం అయితే పడుతుందండి. అయితే ఈ బ్లాక్ లో అమ్ముతున్నారు కదండి, వాళ్ళందరికీ రేషన్ అనేది రద్దు అయితే చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఈ విధంగా ఎవరైతే చేస్తున్నారో వారందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ రేషన్ కార్డు అనేది రద్దు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది తనిఖీగా అయితే చేస్తారు. ఎవరెవరు బ్లాక్ లో అమ్ముతున్నారో వారందరికీ ఒక అలర్ట్ అని కూడా ఒక చెప్పవచ్చు. అలానే గనక చేస్తే రేషన్ అనేది బ్లాక్ లో గనక అమ్మితే ప్రభుత్వానికి గనక తెలిస్తే మీకు ఎప్పటికీ రేషన్ కార్డు అనేది ఉండకుండా మీకు చేసేస్తారండి. అలా కాకుండా మీకు రేషన్ తీసుకోండి, రేషన్ తీసుకొని రేషన్ అనేది బ్లాక్ లో అయితే అమ్మవద్దు. ఇక మీకు నాణ్యమైన ఇంకా బాగుండే రైస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ప్లీజ్ అండి, రేషన్ అనేది బ్లాక్ లో అయితే అమ్మవద్దు. మీరు ఇంతకు ముందు రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వారైతే ప్రభుత్వంలో రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వారైతే మీకైతే రేషన్ కార్డు అనేది రాదండి. మీరు కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటేనే మీకు రేషన్ కార్డు అనేది వస్తుంది. అయితే మనం గత ప్రభుత్వంలో మనం ఏమేమైనా అప్లై చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు పింఛన్, తర్వాత ఒంటరి మహిళ గురించి అయినా కూడా, విడో పెన్షన్ అయినా కూడా, ఇవన్నీ మీరు అప్లై చేసుకున్నారు కనుక అనుకోండి, ఇవనేది రావండి. అందుకని మీరు కొత్తగా ఈ ప్రభుత్వంలో మీకు వచ్చింది కాబట్టి, ప్రభుత్వం అనేది మారింది కాబట్టి, మనకి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి, మీరు ఇప్పుడు కొత్తగా అయితే ఈ అప్లికేషన్ అయితే తీసుకొని మీరు అప్లై చేసుకోండి. అలా అయితేనే మీకు పెన్షన్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా అండి. రేషన్ అయినా కూడా ప్రతి ఒక్కటి మీకు ఈ ప్రభుత్వంలో, మన కూటమి ప్రభుత్వంలో మనకి రేషన్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుందండి. మీరు కొత్తగా అయితే ప్రతి ఒక్కటి మీరు కొత్తగా అయితే అప్లై చేసుకోవాలి. ఇకపోతే రేషన్ పంపిణీ వాహనాల గురించి అయితే మాట్లాడుకుందాము. కొంతమంది ఏం చేస్తున్నారు, రేషన్
అంగడిలోకి వెళ్ళి తీసుకుందాము, రేషన్ అంగడికి వెళ్ళి తీసుకుందాము అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, రేషన్ అనేది ఇంటి వద్ద తీసుకొని వస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఓకేనా అండి. ఇలా అయితే ఈ రేషన్ పంపిణీ వాహనాల గురించి అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఈ అప్డేట్ లో చాలా మంది వద్ద ఇస్తారా లేక రేషన్ అంగడిలో వెళ్ళి మనం తీసుకోవాలా అని చెప్పి చాలా చర్చలు అయితే జరుగుతున్నాయండి. ఇస్తే బాగుంటుందని ఒకరు, ఈ రేషన్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకొకరు, ఈ చర్చలు అయితే జరుగుతున్నాయండి. ఎనీవే రేషన్ కార్డ్ అనేది రద్దు అయితే చేయకుండా మీరైతే చూసుకోండి. మీరు బిగ్ అలర్ట్గా అయితే ఉండండి. ఓకేనా అండి. రేషన్ అనేది బ్లాక్లో అయితే అమ్ముకోవద్దండి. మీకు రేషన్ అనేది చాలా విధాలుగా అయితే యూజ్ అనేది అవుతుంది. ఓకేనా అండి. మీరు ఇడ్లీ సంథింగ్ ఏవైనా చేసుకోవచ్చు బియ్యంతో. మీరు తినకపోయినా కూడా మీరు రైస్ అనేది అన్నం కానీ వండుకోక తినకపోయినా కూడా మీకు రేషన్తో ప్రతి ఒక్కటి మీరైతే చేసుకోవచ్చండి. ప్లీజ్ బ్లాక్లో అయితే అమ్మవద్దు. మీరు ఇక నుంచి ఈ బియ్యం నాణ్యంగా ఇంకా బాగా అయితే నాణ్యంగా అయితే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకేనా అండి. మన ఛానల్ని కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని మీకు తప్పకుండా అయితే నేను వీడియోలో అయితే చేసి మీకైతే చెప్తాను. నా ఛానల్ని కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.